Hey. What? RCB. RCB. Hey, Joseph Vijay in Numla. TV ke. Close while doing it. How it will go? No. Trekking polam. Hey, Nana. Tell me. Bonjour, namaskara, vanakkam, vandanam. Now we are going to start a trip. Sorry, not a trip actually, it's a trek. Like, Okay, there is just 4,300 followers. last Okay. take, last take. Day, how many takes, ra? Yeah. Bonjour, namaskara, vanakkam. Now we are going to start for a trek. Okay. But let's see how. సో ఫ్రాన్స్లో ట్రెక్కింగ్ ఇంతకుముందుకు మనం అన్నేసిలో వేసాం కదా, ఇప్పుడు ప్యారిస్లో ఆర్ఆర్బి లాస్ట్ స్టాప్ అన్నట్టు ఇది. సెయింట్ రెమీ. ఏం చేస్తున్నారు? వాట్ షీ ఈస్ డూయింగ్? వాట్ సైకిల్ స్టోర్ చేసే ప్లేస్ అండ్ మనం తీసుకోవచ్చు అన్నట్టు రెంటల్. బట్ 25 euros ఉంది ఒక సెట్కి. అందుకే ఇక మనకి యాక్చువల్గా తీసుకోవచ్చు, బట్ మనకి ఎందుకులే, గుడ్ ఫర్ హెల్త్ వాకింగ్ అనేది అని ఇంపార్టెంట్ కాబట్టి తీసుకోలేదు. ఇంకా అలా అనుకోని ముందుకు పోవాలన్నమాట, లేకుంటే 25 euros బొక్క పడుతుంది. ఓ ఇది జెర్సీ ఆవులుగా. You have to come India. You can see more and more buffaloes. Here is one black buffalo. Very big buffalo. Very big buffalo. Human buffalo. Human buffalo. It's very big. Okay. And then after that we need to walk by 2.4 kilometers Okay. to reach our destination. Okay. To start our trek. Okay. Next. నేను ఇలా కవర్ చేస్తున్నా. తెరగూసే ఆరంభిద్దామా? సేడా మొత్తం అడవులలో తిరుగుతున్నాం అనమాట. అక్కడ అడవులలో తిరిగినాం, ఇప్పుడు ఈ అడవులలో తిరుగుతున్నాం. చాలామంది అయితే ట్రెక్కింగ్కి అయితే వస్తున్నారు, ఎందుకంటే సమ్మర్ వెకేషన్ కాబట్టి అందరూ లైక్ బయటకు వచ్చేస్తారనమాట. ఎందుకంటే మనకు వింటర్లో చాలా అంటే చాలా చలి ఉంటుంది, బయటికి రాలేని పరిస్థితి. ఓన్లీ ఆఫీసు ఇల్లు. సో ఇలా మొత్తం ఆ వింటర్ అంతా అలానే ఉంటుంది, ఎందుకంటే బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు అన్నమాట. సో ఇప్పుడే ఇది వింటర్ కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు మే, జూన్, జూలై, సో కంప్లీట్గా అందరూ బయటకు వచ్చి ఇట్లా ట్రెక్కింగ్ చేయడం, సో ఇవన్నీ చేయడం జరుగుతాయి. బట్ ఇట్స్ గుడ్. వాట్ యు ఆర్ డూయింగ్? అడవులలో పెరిగిరారా? షూని కూడా నర్సరీ చేసేసారు. సో పిటగుడ్లు చేసినట్టు చేశారు అనమాట. ఇది లైక్ మనం ఇప్పుడు ప్యారిస్ నుంచి ఆల్మోస్ట్ ఇది ఒక 1 hour జర్నీ ఉంటుంది. ఇట్లా బయట ఈ విలేజ్ టైప్లో ఇలా రావడం. సో ఆల్మోస్ట్ ఇంతకుముందుకు అయితే మనం విలేజ్ అక్కడ సైడ్ వెళ్ళాం కాబట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాము ఇక్కడ, ఇంక్లూడింగ్ ట్రెక్కింగ్తో పాటు. మన వాళ్ళు చూస్తున్నారు. రఘు No. Okay, you can. Same. But I can come out, I guess. Yes, I can come out. Okay. రఘు I can't. Are Anil. He has injury. Okay, the challenge is getting up again on the other side. Yeah, it's hard. It is hard. Like, guys, the group is caught up and not even an input. Come, we'll go. Let's go. This way, which way?
Exactly. That's when you know. The point if you You do said 100%, yeah. is that you won't fall. You won't fall. ప్రకృతి చాలా అందంగా ఉన్నది. బ్రిడ్జెస్ లైన్గా బ్రిడ్జ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బ్రిడ్జ్ పెట్టుకున్నట్టు వీళ్ళు, ఎందుకంటే కెనాల్ ఉంది కాబట్టి. ఇంత చీకటి కారాగారంలో తీసుకొచ్చారు. ఇట్స్ వెరీ కూల్. ఎంతవరకు ఈ ప్రయాణం? డే యూ తీటా ఫెలో, తీటా ఫెలో డూయింగ్ వాట్? బాగుంది ఇది ఏరియా అంతా. Nandu vlogs. Nandu in Paris. Selvan vlogs. No, you can try. I don't think so. That is camera. Selvan vlogs. Yeah, what is this video? Yeah. Little back. Okay. Yeah, catwalk. Raghu is doing catwalk. Walk normally. You can come. I'm a bit scared. చాలా దూరంగా వీళ్ళు బతుకుతున్నారు. అసలు ఎలా బతుకుతున్నారో ఏందో నాకు అర్థం కావట్లేదు అసలు. అరే మనకి సౌండ్ లేకపోతే మనకేమో డే గడవదు. అలాంటిది ఇంత దూరం వచ్చి ఇంత పీస్ఫుల్గా బతుకుతారంటే ఇంకా చాలా దూరం నడవాలి మేము. ఇంకా మాకు హైవే కనిపిస్తుంది, అక్కడ హైవే కనిపిస్తుంది. దాంతోపాటు అక్కడి నుంచి అది దాటి మేము మొత్తం కొండెక్కాలి. చూపిస్తా. ఫైనల్గా ఒక వేకి వచ్చేసాం. ఇట్స్ కంప్లీట్లీ హైవే అన్నట్టు. సో హైవేలో నడుస్తున్నాం. బస్సు ఏమంటారు, కార్లు అవన్నీ వస్తూనే ఉన్నాయి. సో బాగుంది ఇది వే, రోడ్డు చాలా బాగుంది ఇది అంతా. ప్యారిస్ వచ్చాక ఇవన్నీ ట్రెక్కింగ్లు మామూలుగా లేవు మాకు, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంది. సో చాలా అంటే చాలా లోపలికి వెళ్ళిపోతున్నాం మేము. నో యూ బ్లడీ. కాకపోతే ఇది చూడండి మధ్యలో, అసలు చాలా బాగుంది ఇది. మాకు ఇది మధ్యలో తగిలింది. ఇట్స్ గుడ్, చాలా బాగుందిగా. Theory. Devika is pissed at me. Devika, she's saying something. What do you think? You're fitting a theory to the deep. Come on. This is a way. Exactly. Very. Anil, Yeah, are you going to do this full trek? we have to, or else we can stop. Content you'll miss, no? Huh? No need. Oh my god. Ooh. Hey Devika! Devika,
సో ఇట్స్ హారబుల్ అన్నట్టు. సరే ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చాగానే ఇట్లా మొత్తం మళ్ళీ ప్లెయిన్గా కనిపించింది ఏరియా అంతా. ఇదేదో ఇది రకరకాలుగా పూలతో గార్డెన్ చేసినట్టు. ఇలా లోపలికి ఫోటోలు దిగుతాం మనం కూడా. మొత్తం ఇది ట్రెక్కింగ్ లేక లేదు, ఏదో ఊరు మొత్తం తిరుగుతున్నట్టుంది. బాగుంది. ఏదో యూ షేప్లో వేస్తారు ఇవంతా, గార్డెన్లో మన చేస్తారు అట్లా చేసారు ఇది. ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది మేము. సో పక్కన రోడ్డు, పక్కన ఇది. సో యా ఐసా బ్లూ కార్. మన ఏరియాలో పత్తి చేను వేస్తే ఎట్లా మొలకలు ఎత్తే అలా ఎత్తినాయి ఇక్కడ. సో చిన్నగా అసలు ఉన్నాయి, ఒకసారి చూపిస్తా. సో ఇలా చిన్నగా మొలిచినాయి. బాగుంది. సో ఇలా మొత్తం చేను అంతా వేసారనమాట. మరి ఏం పంటనో తెలియదు కానీ ఆల్మోస్ట్ మేము గంట సేపటి నుంచి నడుస్తూనే ఉన్నాం. ఇంకా మేము రీచ్ కాలేదు, ఇంకా టైం ఉంది, చాలా అంటే చాలా టైం ఉంది. సో ఇంకా చాలా నడవాల్సి ఉంది. ఇది రోడ్డు. మొత్తంకి సో ఎప్పుడైనా సరే వేసుకునేటప్పుడు ఇలా ఫుల్ వేసుకోవాలన్నమాట. లేకపోతే ఇట్లాంటి గ్రాస్ ఉంటుంది కదా, సో ఆ గ్రాస్కి మొత్తం మనకి ఇచ్చింగ్ అవుతుంది అన్నమాట. సో కంప్లీట్గా సో లెట్స్ గో రఘు. అఫీషియల్లీ ఇప్పుడు మొదలన్నమాట ట్రెక్కింగ్ అనేది. మేము నడిచే విధానం ఏందో, మా కథ ఏందో. చిన్న కథ కాదురా ఇది. You need a stick. Why? What is the reason? మొత్తం ఫారెస్ట్లోనే నడుస్తున్నాం. మొన్న ఫారెస్ట్లోనే, ఇవాళ ఫారెస్ట్లోనే. కానీ వీళ్ళు ఎవరైతే వే చేశారో ఇది, సో బాగుంది ఇక్కడ. సూపర్ రా. యాంగిల్ కీలవే యాంగిల్. సో ఫారెస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ గుడ్. ఎవరైనా రావాలి అనుకుంటే అడ్రస్ పెడతాను, కింద చూసుకోండి. అస్సలు మామూలుగా లేదు ఇది ట్రెక్కింగ్ అయితే. ఈ అడవులో మొత్తం, ఈ అడవి చుట్టూ చూడండి ఎలా ఉందో. మొత్తం ఆల్మోస్ట్ 6 మెంబర్స్ వచ్చాం. 6 మెంబర్స్లో అసలు ఎంత నడిచామంటే అంత నడిచాం. ఆల్మోస్ట్ నా పుష్ స్టెప్స్ అనేది ఒక డేకి పెట్టుకుంటాం కదా, అది మొత్తం ఎక్స్టెండ్ అయిపోయింది. ఇంకా నడిచేది ఉంది. ఆల్మోస్ట్ ఇంకా 3 కిలోమీటర్స్ నడిచే ఉంది. అక్కడ నడిచాక వ్యూ పాయింట్ ఉంటుంది, దాంతోపాటు వాటర్ ఫాల్ ఉంటుంది. ఏదో చిన్న వాటర్ ఫాల్ ఉందంట. సో అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం ఏంటి ఏముంది అనేది. కాకపోతే కాళ్ళు గుంజుతున్నాయి. ఈ అన్నేసి ట్రెక్కింగ్కి ఈ ట్రెక్కింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అందులోనేమో నార్మల్గా అయితే ఇట్లా పైకి ఎక్కుతూ పోతూ కిందికి అనేది లేదు, మొత్తం పైకే పోయింది. కానీ ఇది మాత్రం ఇట్లా స్ట్రెయిట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆయాసం అనేది వస్తలేదు నాకు. ఓకే, ఇది బాగానే ఉంది ఇట్లా వాకింగ్ అన్నట్టు. సో ఫారెస్ట్ మధ్యలో నడుస్తున్నట్టు చూడవచ్చు. సో ఇట్స్ గుడ్, బాగుంది. అంతా ఎంజాయ్ చేసుకుంటా ముందరికి వెళ్ళిపోవచ్చు. No, that is heavy. Like I don't if want I to say carry it's that. nice, you can imagine. What? It's like light. It is heavy, no? I'll carry. Okay. My standards are high.
ఫారెస్ట్లో. Sorry. సారీ పూరి, వాట్ యు సే. భయం లేకుండా, భక్తి లేకుండా వెళ్తున్నాం. సో ఓకే ఓకే, ఇంకో ఫ్యామిలీ కూడా వస్తుంది అక్కడికి వెళ్ళి. సో మనకి నో ప్రాబ్లం అన్నట్టు. వీళ్ళు కూడా అందరూ కార్లు వేసుకొని వచ్చారు అనమాట వాటర్ ఫాల్ కోసం చూడనీకనే. మరి ఆ వాటర్ ఫాల్ ఎట్లుందో ఏందో ఇది చాలా అంటే మేము చాలా దూరం నడిచాం అనమాట. ఇదే హైవేలో మేము మళ్ళీ షార్ట్ కట్ తీసుకొని చాలా దూరం వచ్చాము. ఆల్మోస్ట్ మేము ట్రైన్ దిగి ట్రైన్ నుంచి వామ్మో ఇంకా అది ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఆల్మోస్ట్ అంత దూరం నడిచాం అన్నమాట. బైక్ ఓ నో వెయిట్ ఓ This is the place we are going. Let's go. ఈ రోడ్ నుంచి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఆల్రెడీ మ్యూజిక్ ఎవరు స్టార్ట్ చేసినట్టు అమ్మా. సో ఫైనల్లీ ఇంకో జస్ట్ 2 kilometers దూరంలో ఉన్నాం. ఆల్మోస్ట్ మేము రఘు హౌ మెనీ కిలోమీటర్స్ వి వాక్ రా? We almost covered 12 kilometers of walking. And he is leading us towards Pali. Okay. So there is a music happening here. Bonjour. No photography? No. Désolé. ఇక్కడ ఓకే. సో ఈ ఫారెస్ట్కి చాలామంది పిక్నిక్కి వస్తున్నారు. మేము ట్రెక్కింగ్ అనుకున్నాం. సో వెయిట్ అమ్మా. ఇట్స్ ఓకే. యా Pani Anna doing something. Whoa. Wow. This is how I have to go. You are waste of both. Okay, it's already wet. My shoes are wet. I think better to take shoe and then walk and then we can put the shoe back. You can if you want. See, jacket. I think you has the most brain. Brainful person. Take video, lah. She is going to fall also. Yeah. I don't think Joseph. she'll put in water for sure. Did you catch? You will put in water, no? The jacket is wet. Not the బాగుంది వాటర్ది. మొత్తం మన ఊర్లో వచ్చింది వాగులేకపోతుంది సార్, అట్లుందన్నమాట. చాలా బాగుంది ఇది ఏరియా. ఇక్కడ నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. సార్ ఈ ట్రెక్కింగ్, ఈ వాటర్ దాటిన తర్వాత ఈ వాటర్ ఫాల్కి చాలా అంటే చాలా వే అయితే చాలా డార్క్గా అయిపోతుంది అన్నట్టు. సో కొంచెం వైల్డ్గా తయారైపోతుంది వే అంతా. Arabic ko to. Malama pitari. Alamati abibo. You can go. If you want, you can go. Hold that. Hold this. You need to spread and walk. Yeah. Now hold the other one. Now spread and walk. Be careful, Devika.
కేర్ఫుల్ కేర్ఫుల్. వై యు ఆర్ గోయింగ్ లైక్ దిస్? ఓన్లీ వన్ సైడ్. ఇక ఎంత పక్కగా ఉన్నావని ఇంకా నీకు మొత్తం బాడీ అంతా స్ట్రెచ్ అవుతుంది ఏంది? ఓ ఫెలిస్. సో మనం ప్రయత్నిద్దాం. మనం ఈ కొత్తగా మనం చేసే కొత్తవి కావు ఇవి. సో మనం ఎప్పటి నుంచో ట్రై చేస్తాం ఇవన్నీ. సేమ్ ఇది ఒక మొద్దులాగా ఉంది ఇది అంతా. సో దీని మీద నడుచుకుంటూ పోవాలన్నమాట. ఈ మొద్దు మీద ఉన్నా అసలు ఇంత మొద్దు మీద ఉన్నా. ఇదేం ట్రెక్కింగ్ రా బాబు. చాలా వైల్డ్గా జరిగిపోతుంది ఇదంతా ట్రెక్కింగ్ అంతా. సో ఒక్క మొద్దు మీద ఉండి తీస్తున్నా. ఈ మిడిల్లో ఒక చెట్టు ఉంది. సో కింద వాటరు మొత్తం వేరే ఇది. బాగుంది. నైస్. ఇప్పుడు ఇంతసేపు అది ఎక్కాం కదా, ఈ పక్కనే ఉన్నది ఇది ఎక్కి పోవాలి. అమ్మ లెట్స్ గో. ఎక్కండి. అన్నేసి అనుకుంటే అన్నేసి కంటే బాపు ఉంది ఇది ఇంకా. సో అది నడిచి మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కబోతున్నాం. పైనుంచి చూస్తే ఇలా ఉంది అసలు. ఎందుకు ఇట్లా గాడిదలాగా తిరుగుతున్నాం అనుకోవచ్చు. ఏం లేదు, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలంతే. అట్లా తిరుగుతూ ఉంటే విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో ఇది అనదర్ గ్రూపు. సో అనదర్ గ్రూప్ దగ్గర మనం వెళ్తున్నాం అనమాట. ఇప్పటికీ 2 గ్రూపులతో మనం ట్రెక్కింగ్ అనేది చేసాం. వాట్ హ్యాపెన్? నల్లమల్ల ఫారెస్ట్ లాగానే ఉంది ఇదంతా. యా వి ఆర్ కమింగ్. ఇంకొక కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్ దాటేస్తే అక్కడ వాటర్ ఫాల్ ఉంటుందంట. సో ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. వెళ్ళి అక్కడ చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అనేది. No, it's okay. I am here, don't worry. The sound you made, no? Yeah. ఈ ప్రయాణం అనేది ఆగిపోతలేదు, కొనసాగుతూనే ఉంది. ఇది ఎంత దూరమో తెలుస్తలేదు. Technical fault, 1 kilometer. 1 kilometer. Really? Yeah. మళ్ళీ మేము రిటర్న్ వచ్చి మళ్ళీ వేరే రూట్లో వెళ్తున్నాము. సో ఇది అన్నట్టు. ఆల్మోస్ట్ మేము 17 కిలోమీటర్లు ఇప్పటికి నడిచాము. ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ రిటర్న్ 17 కిలోమీటర్లు అనుకుంటా. ఇక దాదాపు ఇలా ఒక 40 కిలోమీటర్లు అవుతుందేమో రౌండ్ ఫిగర్గా. 34 ఇంకా 6 కిలోమీటర్లు అక్కడిక్కడ వేసుకున్నా. ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇదే మెయిన్ స్పాట్. ఇక్కడ ఒక కోట ఉంటుంది. ఆ కోట దగ్గర
ఇది ఒక ఇల్లు అన్నమాట, అప్పట్లో పాతకాలంలో వాడింది. సో మరీ ఇక దీని హిస్టరీ కూడా తెలుసుకోలేదు, బట్ మెయిన్గా ఈ ప్లేస్ చూసి వచ్చాము. బాగుంది, నైస్. చాలామంది వచ్చారు ఇక్కడికి చూడడానికి వాటర్ కోసం. చల్ల గాలి ఉంటుంది కదా, లైక్ ఎట్లా అంటే ఇప్పుడు సమ్మర్ కదా, సో అందరూ వస్తూ ఉంటారు. అందరు ఇట్లా వేసుకొని మంచిగా. సో సో ఇది గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మీకు ట్రెక్కింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో అవి ఎప్పుడు చేస్తానేమో, నాకు రోజుకి వర్క్స్ అయితే అవుతున్నాయి. చూద్దాం ఇక ఏం చేయాలి నెక్స్ట్, ఇంకా ఏ ప్లేసెస్కి వెళ్తాను, కొత్త ప్లేసులు చూస్తున్నాను. చూసి ఇక వీడియోస్ చేస్తూ పెడతాను. ఇంకా అక్కడ గ్యాంగ్ ఉంది, ఆడుకుంటుంది వాటర్లో. సో నేను కూడా వెళ్ళి జాయిన్ అవుతా. ఇంకా వెయిట్ చేయండి కొత్త వీడియోస్తో. సో ఉంటాను మరి, బాయ్. Finally the trek is done and we are going back home. Good, How we is- walked almost 19.5 kilometers, which is very good. Proud of the team. What do we need to stick? Done guys, trip is done. Trekking is done. 19.5 kilometers, almost 20 kilometers covered. 25 kilometers. 25, sorry guys. Woohoo! If like this only, Like,